మహాశివరాత్రి సందర్భంగా శ్రీ గురప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు. ఆలయ కమిటీ చైర్మన్ సూరినేని బుజ్జిబాబు నాయుడు మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం నిర్వహించిన ఉభయదారులు సూరినేని రామా సురేంద్రబాబు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పాకాల మండలం ఉప్పరపల్లి పంచాయతీ సూరినేని వారిపల్లెలో వెలిసిన శ్రీ శివాలయం గురప్ప స్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించామని ఆలయ కమిటీ చైర్మన్ సూరినేని బుజ్జిబాబు నాయుడు ఆదివారం పేర్కొన్నారు. పాకాలలో శ్రీ బ్రహ్మంగారి ఆశ్రమంలోని వెలిసిన మహాశివునికి ప్రత్యేక పూజలు నిర్వహించామని ఆలయ చైర్మన్ పి రాజేంద్ర నాయుడు ఈ సందర్భంగా తెలియజేశారు. అలాగే శంకంపల్లి, గాదంగి, మొగరాల, నేలదానపల్లి, చెన్నుగారిపల్లి శివాలయాల్లో శివునికి ప్రత్యేక పూజలు చేసి పూజలు నిర్వహించారు. శ్రీ 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 స్వయంభూ మల్లేశ్వర స్వామి ఆలయంలో భక్తులకు ఉచిత అన్నదానం కార్యక్రమం మొగరాల హరిప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ సూరినేని బుజ్జిబాబు నాయుడు మాట్లాడుతూ శ్రీ గురప్ప స్వామి ఆలయం 200 సంవత్సరాల విశిష్టత కలిగి ప్రసిద్ధి చెందిన ఆలయం అని చెప్పారు. మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని భక్తులు విచ్చేసి స్వామి దర్శనం చేసుకుని వారి కృపకు పాత్రులు కాగలరని తెలిపారు. శివాలయ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. శివనామ స్మరణతో శివక్షేత్రాలు మారుమోగాయి. ఉదయం నుంచే శివాలయాలు భక్తుల రద్దీతో సందడిగా నెలకొంది. శివాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు ఉచితంగా అందజేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు జయరాం, ప్రసాదరావు, బుజ్జి, లక్ష్మీపతి, కేశవులు నాయుడు, రంజిత్, చంద్రబాబు, కోటేశ్వర్ నాయుడు, కిరణ్, రెడ్డప్ప, గ్రామస్తులు, భక్తులు తదితరులు డెవలప్ చేయాలనే ఆలోచనతో డెవలప్ చేస్తున్నారు. ఈ ఆలయానికి వచ్చే భక్తులందరికీ కూడా తీర్థ ప్రసాదాలు అన్నీ కూడా ఉచితంగా అందజేస్తున్నారు. తప్పకుండా అందరికీ కూడా ఈ విషయాలు మీ మీడియా ద్వారా ప్రచారం చేసి సూర్యనేనిపల్లి ఈ ఆలయం తప్పకుండా అందరికీ కూడా వచ్చి స్వామివారి సేవ చేసుకునే విధంగా మీరు కూడా జనంలో తీసుకెళ్లాలని ఆలయ కమిటీ సభ్యులుగా మేము కోరుకుంటున్నాను. ఈ బ్రహ్మంగారి ఆశ్రమం అనేటటువంటి శివాలయం ధర్మకర్తను. ఈ ఆలయాన్ని మా కుటుంబ పూర్వీకులు 130 సంవత్సరాల క్రితం దీన్ని నిర్మించడం జరిగింది. గత 130 సంవత్సరాలుగా మా కుటుంబీకులు దీన్ని నిర్వర్తిస్తున్నారు. వారి వారసుడుగా నేను గత 40 సంవత్సరాలుగా ధర్మకర్తగా ఈ యొక్క ఆలయంలో జరిగే నిత్య కైంకర్యాలన్నిటికీ బాధ్యత వహిస్తూ ఖర్చులు పెట్టుకుంటూ దీన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నాను. చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కానీ ఇక్కడ కోలాటాలు ఇతర అనేక రకాల కార్యక్రమాలతో ఉదయం నుండి సాయంకాలం వరకు ప్రతి శివరాత్రికి కానీ అదేవిధంగా ధనుర్మాసంలో జరిగే ఇతర కార్యక్రమాలకు కానీ మేము ఎక్కువగా పూజాధికారులను నిర్వహిస్తూ ఈ మా పూర్వీకుల వారసత్వాన్ని కొనసాగిస్తున్నాము.